వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా తుని తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న జాతీయ కాపు సంఘ అధ్యక్షులు, హైందవ ధర్మ పరిరక్షకులైనటువంటి శ్రీ కరణ మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జాతీయ కాపు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరంపూడి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా టెంపుల్ని దర్శనం చేసుకుంటాం. హైందవ ధర్మాన్ని నేను కాపాడుతూ ప్రతి హిందువుని కాపాడాలనే ఉద్దేశంతో అనేక టెంపుల్ దర్శనం చేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని, దీనిలో ముఖ్యంగా పవిత్రత, హిందూ పవిత్రత, మన సంస్కృతులు, మన ఆలయాలకు సంబంధించిన ఏదైతే మనం పాటిస్తూ ఉంటామో ప్రతి ఒక్కరూ అదేవిధంగా పాటించి మన దేవతని మన ఇంటి దేవతగా కొలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన హిందూ సాంప్రదాయాల్లో మన ఇంట్లో దేవుళ్ళు ఎలా చూసుకుంటామో అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి సంతోషాన్ని కలిగించాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితికి ఏర్పడింది. మన మతాన్ని అనేక విధాలుగా చాలామంది ఎగతాళి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి దాని నుంచి విముక్తి పొందాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, ప్రతి హిందూ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యాలు కలిగి ఉండాలని, ఒక హిందూ సాంప్రదాయాలని నేను పాటిస్తాను. కాబట్టి అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా మన హిందూ సాంప్రదాయాలని తప్పకుండా పాటించాలని, ఆలయ అభివృద్ధికి మా హైందవ ట్రస్ట్ తరఫు నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా మేము ముందుకు వస్తాము. అదేవిధంగా ఆలయ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో దీన్ని మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడుతుంది. కమిటీ ఏర్పడినప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా దీన్ని పవిత్రతగా చూడాలని, ఏ అన్య మతస్థులు కూడా ఈ చుట్టుపక్కల ఎవరు లేకుండా చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది. కాబట్టి మన మతాన్ని, మన సంప్రదాయాలని, మన దేవుళ్ళని, మన గుళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి తప్పకుండా భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం హిందూ దేశంగా ఉండేది. ఈవేళ అనుకోని సంఘటనల వల్ల మొఘలాయ చక్రవర్తులు అలాగే బ్రిటిష్ వాళ్ళు రావటం వల్ల ఈ రెండు మతాలు మన దేశాన్ని, మన మతాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది తగదని వాళ్ళకి చెప్తూ, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మం అంటే మా మతాన్ని గౌరవించుకుంటూ ఎదుటివాడిని మేము గౌరవిస్తాం. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందూ మతం జోలికొచ్చినా, హిందూ దేవుడి జోలికొచ్చినా ఊరికినే ప్రసక్తి ఉండదు. హిందూ మతం అనేది మోక్షానికి తొలిమెట్టు. ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి హిందువు కూడా, ప్రతి కుటుంబానికి కూడా మోక్ష మార్గం అనేది ఒక హిందూ మతంలో ఉంటుంది తప్ప వేరే మతాల్లో ఉండదు. కానీ తెలిసి తెలియకుండా చాలామంది దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అటువంటి ప్రోత్సాహం అనేది జరగకూడదు. ఇక్కడి నుంచి ప్రతి హిందువు కూడా మోక్ష మార్గం కలిగి ఉండాలంటే మన హిందువుల్ని ఈ భారతదేశంలో ఇన్ని దేవుళ్ళుగా, ఇన్ని దేవతలుగా మనం ఏర్పడ్డామంటే కారణం మనం ప్రతి మానవుడు పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా ఈవేళ ఒక్కొక్క దేవుడు పుడతాడు. కాబట్టి అందుకు అన్ని దేవుళ్ళు కలిసి ఈవేళ మన కలియుగ ధర్మంలోని మనం మానవులందరికీ శాంతి కలిగించాలనే ఉద్దేశంతో ఈవేళ శిలల రూపంలో ఉంటారు. కానీ అటువంటి శిలల రూపంలో ఉన్న దేవుళ్ళు కూడా అనేక రకాలుగా మాటల ద్వారా మనల్ని దేవుళ్ళు ఎగతాళి చేస్తారు. అది సాంప్రదాయానికి కరెక్ట్ కాదు. ఈవేళ నిజంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ తుని ప్రజలకే కాదు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి ఐశ్వర్యాలు, ఆనందాన్ని కలిగించి ఏ పనైనా సరే అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తునిలోని ఇంత అభివృద్ధి జరగడానికి అమ్మవారి యొక్క గుడి ప్రాంగణాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్లోనూ హిందూ సాంప్రదాయాల్ని, హిందూ యొక్క విలువల్ని కాపాడాలని, ఏ యొక్క అన్యమతాన్ని కూడా చుట్టుపక్కల ఏ హిందూ టెంపుల్ పక్కన ఉండకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవదేవుల్ని, మహాశివుడిని,